మాది అంతారం సార్, తాడూరు మండలం. అమ్మాయిని ఇక్కడ చేర్పించినాం మేము. పెద్ద అమ్మాయి 2 సంవత్సరాలు, ఈ అమ్మాయి ఈసారి వచ్చింది. పెద్ద అమ్మాయిని టార్చర్ చేసినప్పటి నుంచి మేము అడగలేదు ఆ అమ్మాయిని. ఉండర్లేదు మేడమే కదా మస్తు ఉంటాయి అని చెప్పి ఊకున్నాం. ఈ అమ్మాయిని గినంగా మొన్న పెద్ద అమ్మాయి 10th అయిపోయింది, తోలుకోవడానికి వస్తే ఆ అమ్మాయితోనే లొల్లు పెట్టుకుని పైసల విషయం ఆ అమ్మాయికి అప్పుడు వచ్చిన వల్ల కొద్దిగా హెల్త్ బాగాలేదని చెప్పి డబ్బులు ఇచ్చిపోయేది. ఆ మేడం దగ్గర పెట్టుకొని తర్వాత డబ్బులు ఇవ్వకుండా బట్టలు తెచ్చిచ్చింది ఆ అమ్మాయికి. బట్టలు తెచ్చిచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వని నన్ను అడిగింది తోలుకోనికి వచ్చిన రోజు. అంటే మిగతా ఎక్కడ మేడం, మేము ఇచ్చినాం కదా మీకు, డబ్బులు దాపెట్టుకోవని ఇస్తే నువ్వు పేరెంట్స్ తెలియకుండా బట్టలు తెచ్చిచ్చినావు, మళ్ళీ ఇప్పుడు డబ్బులు అడుగుతున్నావు, నా దగ్గర లేవు, నేను లేకనే మామూలుగా మా స్థాయికి తగ్గట్టు మేము ఇంట్లో చేర్పించినాము, మాకు శాత కాదు, మేము ఇచ్చిన నీకు డబ్బులు అని చెప్తే ఆ వినలేదు. వినకుంటే నేను లెక్క చెప్పినా. చెప్తే ఆ అడ్డగోలుగా మాట్లాడింది నన్ను. మాట్లాడితే నేనుండి నువ్వు స్థాయి దాటి మాట్లాడక మేడం బాగుండదు, అది మర్యాద కాదు, నీకు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, అట్లా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పిన. అంటే అవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత నేను ఇంటికి పోయినాక ఆ రోజు ఏమనలేదు పాపని. మళ్ళా రోజు శనివారం శుక్రవారం డ్యూటీకి వచ్చింది, కానీ ఆమె ఏమనుకున్నదో తెలియదు. సండే రోజు ఆమె డ్యూటీ ఉన్నదంట, డే డ్యూటీ ఉన్నదంట. సండే నేను రమ్మంటే నేను వచ్చిన, పాప రమ్మని చెప్తే వచ్చిన. 3 గంటల వరకు ఇక్కడనే ఉన్నా. 3 గంటల తర్వాత నేను వెళ్ళిపోయిన, బస్సు వెళ్ళిపోతుందని. పోయినాక నైట్ పూట తిననీకే స్టడా వరకు పోయినప్పుడు తిననీకే కొద్దిగా లేట్ అయిపోయిందో మరి, తినడానికి ఎట్లా పోయిందో తెలియదు. నాగినంగా లేట్ అయిందని చెప్పేసి 3 గంటల సేపు పాపను అక్కడ నిలబెట్టింది. వాష్రూమ్ కొనియకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా, కదలకుండా, మళ్ళా చదువుకుంటా గట్టిగా చదవాలి. పాపకు నువ్వు రెండుకపోతుంటే నీళ్ళు ఇయ్యని మేడం అని అడిగితేగినంగా, నేను ఇయ్యను నీళ్ళు, నువ్వు ఫస్ట్ చదువు, వాష్రూమ్ కొత్త మేడం అంటే గినంగా నేను ఓనియను, నువ్వు ఫస్ట్ చదివిన తర్వాత నీకు పనిష్మెంట్ ఇదే, నేను అంటే ఏందో నీకు తెలియాలి, పిడుగు పడితే ఎట్లుంటుందో జీవితంలో నీకు అట్లా కావాలి, నేను చూపిస్తా ఇప్పుడు అని ఆమె ఇట్లా ఇంటికి గినంగా వీకలేవని చెప్పేసి ఇట్లా చూపియడము, ఫోటోలు తీయడము, టాపులా తీసి వేరే వాళ్ళకి పెట్టడము, ఆ పిల్లని వీడియో కాల్ చేసి వేరే వాళ్ళకి చూపియడము, ఇవన్నీ జరిగినాయి. ఆ పోరి భయపడి అవి ఏమేమన్నదో ఇంకా చెప్తలేదు భయపడి. అంటే మార్కులలో మీరు ఏమన్నా మీ వాళ్ళకి చెప్తే మార్కులలో కట్ చేస్తాం అనేది భయపట్టించింది ఆమె. ఆ పెద్ద ఆమెను అట్లా చేసింది, ఈమెను ఇట్లా చేసింది. ఆ పాప ఆమెతో తట్టుకోలేక వంట రూమ్ లో చాకుంట తీసుకొని మొత్తం చేతి మొత్తం కోసుకున్నది. మాకు అట్లాగినంగా తెలియదు. ఎస్ఓ మేడం వచ్చినాక మధ్యాహ్నం తర్వాత పిల్లలందరినీ పిలిచి అడిగిన తర్వాత ఆ మేడాన్ని అడిగితే ఆమె ఏం చెప్పలేదంట. ఆ మేడానికి చెప్పకపోతే మాకు ఫోన్ చేసింది. నిన్న మధ్యాహ్నం ఏం తిన్నారు చెప్పండి. కేజీబీవి నాగనూరులో యామిని అనే 9th క్లాస్ స్టూడెంట్ను కళ్యాణి అనే ఇంగ్లీష్ టీచరు 3 అవర్స్ బయట నిలబెట్టేసి బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. తర్వాత యామిని అనే స్టూడెంట్ బయటకు వెళ్ళేసి చేయి కోసుకుంది అనేది కూడా మాకు కంప్లైంట్ రావడం జరిగింది. యామిని టీచర్ మీద ఈ స్కూల్లో జరిగినందుకు కారణమైనటువంటి రిమైనింగ్ టీచర్స్ ఎవరైనా కూడా వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఇష్యూస్ మళ్ళీ ఇంకా ఏ స్కూల్లో కూడా కాకుండా వీళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఇదే ఒక దాని మీద అన్నట్టుగా వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేపిస్తాం. ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ కండక్ట్ చేస్తాం. ఆ ఎంక్వైరీ కండక్ట్ చేసి దానికి కలెక్టర్కి ఫైల్ పెట్టేసి వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా ఏం యాక్షన్ తీసుకుంటాం అది యాక్షన్ తీసుకుంటాం, సివియర్ యాక్షన్ తీసుకుంటాం. లేదు, స్పాట్లో స్పాట్ డ్యూటీలో. Hello?